యోవాబు 2 సైన్యముల మధ్య చిక్కుబడి పారిపోయాడు. రమేష్ గారు చెప్తున్నాడు ఒకటే మాట, ఆ సైన్యానికి నువ్వు నిలబడు, ఈ సైన్యానికి నేను నిలబడతా. నేను కానీ ఓడిపోతున్నానా, నువ్వు నాకు సహాయం చేయి. నువ్వు ఓడిపోతావా, నీకు నేను సహాయం చేస్తా. ఏది ఏమైనా మన ప్రజలకు మనము మన ధీరత్వాన్ని చూపుదాం. కొట్టు, గట్టిగా కొట్టు. అది మాట అంటే అరే రాజు లేడు, వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు, ఉందామా వెళ్ళిపోతామా అని అనలా. యోవాబు ఏమన్నాడు తెలుసా? 2 సైన్యముల మధ్య చిక్కుబడి. ఇరుక్కున్నావా? కుటుంబ విషయాలు ఇరుక్కోబోయావా? వ్యాపార విషయాలు ఇరుక్కోబోయావా? ఉద్యోగంలో ఇరుక్కోబోయావా? ఎక్కడ చిక్కుబడి ఉన్నావు నువ్వు? నీతోనే దేవుడి నోరు మాట్లాడుతుంది ఈరోజు. పారిపోబాకో, వెనకడుగేయబాకో, ధైర్యము కలిగి జూలు విసిరిన సింహం వలె నువ్వు నిలబడి చూడు. నా దేవుడు చెప్తున్నాడు, నీ మధ్యన నేనుండాను, ధైర్యముగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా.